మోసం జరుగుతుంటే రాష్ట్రం ప్రకటించినా అని కొంత ఆర్థిక అమౌంట్ కూడా ఇచ్చింది సోనియమ్మ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో ద్వారా ఇచ్చింది. మరి అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక శంకరమ్మ గారికి న్యాయం జరగాలి టీఆర్ఎస్ పట్ల న్యాయం జరుగుతలేదని ఎన్నో సందర్భాలలో అన్నారు. సరే ఇద్దరు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అన్నారు. జనాలు ఊక అనుకునేదా ఎవరు గుర్తు చేయకున్నా రేవంత్ రెడ్డి గారు శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఊక గుర్తు చేస్తారు అని చెప్పేసి అనేది. మరి అలాంటి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే శ్రీకాంతాచారి వర్ధంతి కానీ జయంతి కానీ వాళ్ళ సాకలైలమ్మ చేస్తారు సంతోషం. ఎందుకంటే త్యాగమూర్తి తల్లిది చేయాలి. అలాంటి వాళ్ళని వాళ్ళకు కోట్ల లక్షల అవసరం కాదు. అలాంటి త్యాగాన్ని గుర్తించినప్పుడే పలానప్పుడు మన పిల్లలు తరాలు అడిగితే పలానాడు ఆ త్యాగం చేసింది. ఇవాళ శ్రీకాంతాచారి కూడా నేను ఒక జిల్లా పేరు పెట్టమని ప్రపోజల్ పెట్టినప్పుడు పెట్టలే. ఫస్ట్ కేసీఆర్ గారు మా ఊర్లో వర్ధంతికి వచ్చి నేను రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు విభజించిన తర్వాత ఏ జిల్లాకైనా నేను శ్రీకాంతాచారి పేరు పెడతాను. ఆ పేపర్ కటింగ్ కూడా ఉంది నా దగ్గర. కానీ పెట్టమని అంటే పెట్టలేదు. ఏదో కాలేజ్ పేరో ఏదైనా ప్రాజెక్టుల పేరు పెట్టమన్నా కానీ పెట్టలేదు. నేను కూడా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కోరుకునేది శ్రీకాంతాచారి వర్ధంతి జయంతి రెండు కూడా అధికారికంగా చేయాలి. ఎప్పుడు శ్రీకాంతాచారి వర్ధంతి డిసెంబర్ 3 జయంతి ఎప్పుడు 15 ఆగస్టు 15 ఆగస్టు ఇవి రెండు కూడా అధికారికంగా చేయాలని కోరుకుంటున్నా.